అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ నిర్వహించిన వేడుకల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ చెప్పినట్లే బోధించు, సమీకరించు, పోరాడు అనే స్ఫూర్తితోనే లక్షలాది మందిని సమీకరిస్తూ 14 ఏళ్ల పాటు తెలంగాణ పోరాటాన్ని కేసీఆర్ కొనసాగించారన్నారు. ప్రజా పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, తెలంగాణలో ప్రజల ఆశీర్వాదంతో అంబేద్కర్ ఆశయాల ఆలోచనల మేరకు 10 సంవత్సరాలు తమ ప్రభుత్వం పనిచేసిందన్నారు. విద్యతోనే వికాసం వస్తుందని, వికాసంతోనే ప్రగతి వస్తుందన్నారు. ప్రగతితోనే సమానత్వం వస్తుందన్న ఆయన ఆలోచనతో 1022 గురుకులాలు పెట్టుకున్నామన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, తాము ఏర్పాటు చేసింది విగ్రహం కాదు విప్లవం అనే మాటను కేసీఆర్ చెప్పారన్నారు. సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం అది కేసీఆర్ గారికే సాధ్యమైందని, బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి మనిషి, ఆ రోజు మహాత్మా గాంధీతో పోల్చి చూడదగిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు.